నేను మీ కుమారినండి. నేనైతే ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. సాల్ట్ అయితే సరిపడగా వేసుకున్నాం. కారం అర స్పూన్ తీసుకున్నాను. చిటికెడు వంట సోడా వేసుకున్నాం. ఒక కప్పు ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. అలాగే ఒక కప్పు కరివేపాకు కూడా తీసుకున్నాం. ఇప్పుడైతే సరిపడగా వాటర్ వేసుకొని కలిపేసుకుందాం. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం అండి. కలిపేసుకుంటాక మనం పకోడీ పిండి పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకొని మూకుడు పెట్టుకున్నాం. ఆయిల్ అయితే వీటెక్కింది కదండి. ముందుగా కలిపి పెట్టుకున్న పకోడీ పిండి వేసుకుందాం. మనం ఆయిల్లో పిండి వేసుకున్నప్పుడు కొంచెం పెద్ద మంట పెట్టుకోండి. ఆయిలే పెట్టుకోండి. గోల్డ్ కలర్ వచ్చేసాక పకోడీ సిమ్లో పెట్టుకుంటే బాగుంటుంది, లేకపోతే మాడిపోద్దండి. అలా గోల్డ్ కలర్లో రావాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం. నేనైతే ఈ పకోడీ పిండిలో పచ్చిమిర్చి వేయలేదండి. మీరు చూసారు కదా. పిల్లలకి ఇలా పెట్టండి. ఉల్లిపాయలు అలాగే కరివేపాకు వేసి ఇలా పకోడీ చేసి పెడితే పిల్లలైతే కారం ఉండదు కదండి, ఇష్టంగా తింటారు. మీ దగ్గర కరివేపాకు ఎక్కువ ఉంటే వేయండి. చాలా మంచిది పిల్లలకి అలా పెట్టడం. మనం పచ్చిమిర్చి వేస్తుంటే ఉంటుంది కరివేపాకు వేసుకుంటే. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల నా ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది.